నమస్తే. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది. తెహ్రికే తాలిబాన్ పాకిస్తాన్ స్థావరాలపై దాడి చేసి ఈ దాడిలో 70 మంది ఉగ్రవాదులను చంపేశామని చెప్పి పాకిస్తాన్ చెప్పుకుంటోంది. లేదు, అంతమంది చనిపోలేదు, ఒక 25 మంది వరకు చనిపోయినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ చెబుతోంది. కానీ దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తిరిగి ప్రతిదాడి తప్పకుండా చేస్తాం, దీనికి రెండింతలు మేము ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ అంటుంది. ఈ పరిణామాలు ఎలా దారితీస్తాయి, ఎటు మలుతుందనేది చూడాలి. దీనికి సంబంధించి మాట్లాడతాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ చేసినటువంటి మేజర్ అటాక్ లాగానే కనిపిస్తోంది ఆఫ్ఘనిస్తాన్లోన. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి సార్? అంటే పాకిస్తాన్ గతంలో సోవియట్ యూనియన్ కానీ అమెరికా కానీ ఏ తప్పులు చేశాయో అవే తప్పులు మళ్ళీ ఈరోజు పాకిస్తాన్ చేస్తుంది. వీళ్ళ మాజీ డీజీ ఐఎస్ఐ హమీద్ గుల్ ఆయన ఒక ఇంటర్వ్యూలో, ఆఫ్కోర్స్ ఇప్పుడు ఆయన చనిపోయాడు ఆయన, కానీ ఆయన బతుకుండగా ఒక చాలా ఫేమస్ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పాడంటే, అమెరికా పైసలు వాడుకొని మేము సోవియట్ యూనియన్ ఓడించాం, అదే అమెరికా పైసలు వాడుకొని అమెరికాను కూడా ఈరోజు మేము ఓడిస్తాం ఆఫ్ఘనిస్తాన్లో అని చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఈరోజు అదే అమెరికా పైసలతోటి పాకిస్తాన్ కూడా ఓడిస్తున్నాడు. ఎందుకు? సోవియట్ యూనియన్ అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు సోవియట్ యూనియన్ ఓడిపోయింది, అమెరికా ఉన్నప్పుడు అమెరికా ఓడిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ మీద దాడులు చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ ఓడిపోతుంది. కానీ పైసలు ఇచ్చింది అమెరికానే, 3 దఫాలు కూడా అమెరికానే ఇచ్చింది. అమెరికా కాకపోతే ఐఎంఎఫ్ కానీ అమెరికా కానీ ఇచ్చిన పైసలతోటి వీళ్ళు చేయబోతున్నారు. F-16కి $600 మిలియన్ డొనాల్డ్ ట్రంప్ శాంక్షన్ కూడా చేశాడు. సో ఇది వాళ్ళ నైజం, అది వాళ్ళ ఆలోచన దృక్పథం. పాకిస్తాన్ 47 నుంచి ఈ రోజు దాకా చూస్తే మనకు ఇంగ్లీష్లో 2 పదాలు ఉంటాయి, టాక్టికల్, స్ట్రాటజిక్ అని ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు కూడాను టాక్టికల్గానే ఆలోచన చేస్తారు, స్ట్రాటజిక్గా ఆలోచన చేయలేరు, వాళ్ళు చేత కాదు. ఇంతవరకు అదే చేశారు. టాక్టికల్గా బ్రిలియంట్. ఎందుకంటే మనకు చూస్తే కనుక కార్గిల్ యుద్ధం అప్పుడు టాక్టికల్గా వాళ్ళు ఏం చేశారు, కొండలన్నీ ఆక్యుపై చేశారు. అక్కడి నుంచి మన మొత్తం నేషనల్ హైవే 1A మొత్తం వాళ్ళ అధీనంలో ఉండింది. వాళ్ళు అక్కడి నుంచి మన కాన్వాయ్ అంతా షూట్ చేయగలిగారు వాళ్ళు. సో టాక్టికల్ బ్రిలియన్స్. ఒకసారి అది కట్ అవ్వగానే మనం కాళ్ల బేరానికి వచ్చి వాళ్ళతో ఏదో చర్చలు చేసి వాళ్ళు కొంత వెనక్కి వెళ్తారు, దానికి వాళ్ళు అడిగిన కన్సెషన్స్ మనం ఇస్తాము అన్నటువంటి ఆలోచనతో చేశారు వాళ్ళు. కానీ స్ట్రాటజికల్గా ఏమైంది, అది భారతదేశం చాలా పటిష్టమైంది. తర్వాత మనం ప్రోటోకాల్స్ ఎక్కువ పెట్టుకున్నాము, న్యూక్లియర్ బ్లాక్మెయిల్ ఎలా తట్టుకోవాలి అని నేర్చుకున్నాం మనము, మన సర్వీలెన్స్ బాగా పెట్టుకున్నాం మనము, మన ఆయుధ సామాగ్రిని పెంచుకున్నాము. సో మన శక్తి విపరీతంగా పెంచుకున్నాం. పాకిస్తాన్ క్షీణించింది. పాకిస్తాన్ అమెరికా దగ్గరికి వెళ్ళి, బిల్ క్లింటన్ దగ్గరికి వెళ్ళి నవాజ్ షరీఫ్ దాసోహమని దాన్ని తనే యూనిలాటరల్ విత్డ్రా చేయవలసిన పరిస్థితి వచ్చింది. అటువంటివే టాక్టికల్గా చాలా, ప్రతి దాంట్లో కూడా టాక్టికల్ బ్రిలియన్స్ ఉంటుంది. 65లో కూడా అంతే. వాళ్ళు ఏం చేశారు, అక్కునూరు ప్రాంతంలో దూరం వస్తే కానీ ఇక్కడ ముస్లిమ్స్ అందరూ మనం సమర్థిస్తారు, ఇది మనం ఆక్యుపై చేయొచ్చని చెప్పి వాళ్ళు వచ్చారు. లోకల్ ముస్లిమ్సే మన సైన్యానికి వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ చంపేయగలిగాం మనం. 65లో 71 అదే పరిస్థితి. ఎప్పుడు కూడా వాళ్ళు చేసినవన్నీ కూడాను టాక్టికల్ స్ట్రాటజీసే ఉంటాయి. టాక్టికల్ అంటే అప్పుడున్నటువంటి ఒక తక్కువ కాలంలో వాళ్ళు చేయగలిగినటువంటివి, ఒక ఏదైనా వాళ్ళు ఆలోచన చేశారంటే సక్సెస్ ఉంటుంది వాళ్ళు. కానీ దీర్ఘకాలీనంగా గణనీయంగా నష్టపోతారు. ఆఫ్ఘనిస్తాన్లో చేసిన దాడులు కూడా అటువంటివి. వీళ్ళ దగ్గర ఎయిర్ సుపీరియారిటీ ఉంది, F-16లు ఉన్నాయి, వీళ్ళ దగ్గర JF-10C, JF-17 డ్రోన్లు, బైరాట్కర్లు వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. తాలిబాన్ దగ్గర ఏమీ లేవు, వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్సే లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి వీళ్ళు సునాయాసంగా వెళ్ళి అక్కడ బాంబులు వేసి రాగలిగారు. బాంబులు వేయడం వల్ల వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే, మేము చూడు TTPకి మెసేజ్ ఇచ్చాము, మీ ఇళ్లలోకి వచ్చి మేము కొడతామని చెప్పి మేము అటువంటి మెసేజ్ ఇవ్వగలిగాము, చాలా టఫ్ స్టాండ్ తీసుకున్నాము. పాకిస్తాన్లో ప్రజలందరూ వాళ్ళకి ఏం మెసేజ్ వస్తుందంటే, మేము చూడు సరిహద్దు దాటి కూడా వెళ్ళి కొట్టగలిగిన కెపాసిటీ మాకు ఉంది, భారతదేశం ఇక్కడ వచ్చి ఏం చేయలేదు, దాన్ని మేము భారతదేశాన్ని ఓడించాము, అంతేకాదు మేము ఇంకో దేశంలో వెళ్ళి కొట్టగలిగిన క్షమత మా దగ్గర ఉంది చూడు అని లోకల్ కాన్స్టిట్యూన్స్ చెప్పుకునే దిశగా టాక్టికల్గా వీళ్ళు చేశారు. ఈరోజు అసీం మునీర్ చాలా ప్రెషర్లో ఉన్నాడు. మనకు కొన్ని అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ ఏమొస్తున్నాయంటే, అక్కడ సైనికులు చాలామంది, ఎస్పెషలీ ఎయిర్ ఫోర్సు సైన్యంలో ఉన్నటువంటి చాలా అధికారులు రిజైన్ చేస్తున్నారని తెలుస్తుంది. అసీం మునీర్ చేస్తున్నటువంటి కార్యకలాపాలకు వ్యతిరేకంగా వాళ్ళు రిజైన్ చేసే పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం మనం. బలూచిస్తాన్లో ఇప్పటికి కూడా బహుశా రేపో ఎల్లుండో వాళ్ళని మరి వదిలిపెడతారో చంపుతారో మనకు తెలియదు. 7 మంది యుద్ధ ఖైదీలు ఈరోజు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అధీనంలో ఉన్నారు. వాళ్ళకి 1 వారం రోజులు టైం ఇచ్చారు. ఆ గడువు అయిపోతుంది, 1-2 రోజుల్లో అయిపోతుంది. అది ప్రతిరోజు వాళ్ళ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళు ఏడుస్తూ వాళ్ళ ఐడి కార్డులు చూపించి వాళ్ళు చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా వస్తున్నాయి. అవి సెన్సర్ చేసే ప్రయత్నం చేస్తుంది, కానీ సమస్యకు పరిష్కారం చేయలేకపోతుంది పాకిస్తాన్ ప్రభుత్వం. కాబట్టి దీన్ని ఎక్స్టర్నలైజ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. వాళ్ళ దేశంలోనే మన సైనికుల రక్షణ లేకుండా మీరు ఏం చేస్తున్నారని వ్యతిరేకత వస్తుందని,
ఇమ్రాన్ ఖాన్ కళ్ళు 85% ఆయన గుడ్డివాడు అయిపోయాడు కాబట్టి మీరు ఇట్లా చిత్రహింసలు పెట్టి ఆయనని చంపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి పీటీఐ వర్కర్స్ వాళ్ళ ప్రొటెస్టులు జరుగుతుంటే దాని నుంచి పక్క తప్పించుకోవడానికి ఇటువంటి అంతర్గతమైన అంశాలని ఏదో విధంగా పక్కదారి మళ్లించి వాళ్ళ యొక్క అజెండాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడానికి బాహ్య శత్రువు కావాలి. బాహ్య శత్రువు భారతదేశం ఏమైనా చేస్తే మనం చావచితగా బాస్తాం తెలుసు. అందుకనే బలం లేనటువంటి ఆఫ్ఘనిస్తాన్ మీద వీళ్ళు దాడులు చేశారు. టాక్టికలీ కరెక్ట్ బట్ స్ట్రాటజికలీ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో వాళ్ళు గతంలో చాలా ఇన్ఫ్యాక్ట్ అమెరికన్స్కి సోవియట్ యూనియన్కి చెప్పారు. వాళ్ళు సోవియట్ యూనియన్ అధికారి ఒక ముజాహిదీన్ పట్టుకొని అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తుంటే అతను చెప్పాడు, నీ చేయి మీద గడియారం ఉంది కానీ ఆ గడియారంలో కాలం సమయం నా చేతిలో ఉంది అని చెప్పాడు అతను. కాబట్టి వాళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు అవుతారు. వాళ్ళు టైం వాళ్ళ అధీనంలో ఉంది. వెయిట్ చేసి అదను వాళ్ళకి దొరికినప్పుడు వాళ్ళు మళ్ళీ టార్గెట్ చేసి కొడతారు. వాళ్ళ చరిత్రలో అంతా ఇలాగే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఇంతవరకు ఓడించిన నాదుడు లేడు. వాడు ఓడించినా దానిని కబ్జాలో ఎక్కువ కాలం పెట్టుకోలేకపోయారు. వాళ్ళు గణనీయంగా నష్టపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. సోవియట్ యూనియన్ చూసాము, మనం అమెరికా చూసాము, అంతకంటే ముందు బ్రిటిష్ కూడా అదే పరిస్థితి. అందుకనే డూరన్ లైన్ పెట్టారు. వాళ్ళు డూరన్ లైన్ పెట్టి వాళ్ళ ప్రాంతాలని సగం ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో బ్రిటిష్ అధీనంలో ఉంచుకొని మిగతా వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కాబట్టి ఏ శక్తి కూడాను ఆఫ్ఘనిస్తాన్ని ఓడించి కంట్రోల్ చేసిన చరిత్ర లేదు. కాబట్టి పాకిస్తాన్ కూడా ఈరోజు చేసింది టాక్టికల్గా. ఈరోజు వాళ్ళు ఏదో వాళ్ళకు చెప్పుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు కానీ స్ట్రాటజికల్గా వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తప్పకుండా ప్రతీకారం తీరుతుంది. ఏ రూపేణా వస్తుంది మనం చెప్పలేం. అయితే ఇమ్మీడియట్గా ఉండొచ్చు అంటారా? 4-5 రోజుల్లో, వారం రోజుల్లో ఈ ప్రతిదాడి ఉండొచ్చా? లేకపోతే కొంత టైం చూసి వాళ్ళు అప్రమత్తంగా లేనప్పుడు అప్పుడు అటాక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది? తప్పకుండా వాళ్ళు ప్లాన్ చేస్తారు. తొందర లేదు వాళ్ళకి. ఆఫ్ఘనిస్తాన్కి తొందర లేదు. వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేస్తారో, ఎలా స్ట్రైక్ చేస్తారో, ఎక్కడ కొడతారో మనం చెప్పలేం. పాకిస్తాన్ దగ్గర తిరుగులేదు. పాకిస్తాన్ దాన్ని మళ్ళీ వ్యతిరేకించే శక్తి పాకిస్తాన్లో లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. గత సంవత్సరం 2025లో వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరిగినటువంటి పరిస్థితులలో మొత్తం రమారమి ఒక 40-50 వీళ్ళ బార్డర్ అవుట్పోర్ట్స్ అన్నీ వాళ్ళు తగలబెట్టేశారు, పేల్చేశారు. అక్కడి నుంచి వీళ్ళ ఆయుధ సామాగ్రి తీసేసుకున్నారు. వీళ్ళ యూనిఫామ్లు, మొత్తం వీళ్ళకున్న సరంజామా అంతా తీసుకెళ్ళిపోయారు. ట్యాంకులను తీసుకెళ్ళిపోయారు. పాకిస్తానీ ట్యాంకులను తీసుకెళ్ళి వాళ్ళ ఊళ్ళలో దాన్ని పెరేడ్ చేశారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు స్ట్రైక్ చేస్తారు, ఎప్పుడు కొడతారు, ఎలా కొడతారని చెప్పడం చాలా కష్టం. వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. బార్డర్లో కొడితే కనుక పంజాబ్లో కూర్చున్నటువంటి వాళ్ళకి ఏం పట్టకపోవచ్చు, ఇస్లామాబాద్లో లాహోర్లో కూర్చున్న వాళ్ళకి ఏం పట్టకపోవచ్చు. ఎక్కడో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మాకు కూలీ నాలీ చేసేటువంటి, మా ఇంట్లో పాలేర్లు, మా ఇంట్లో పనిచేసేటువంటి గార్డెనర్సు, మా ఇంట్లో కూలీ చేసేటువంటి వాళ్ళు పఠాన్లు, వాళ్ళు చచ్చిపోతే నాకేంటి, అటువంటి ఒక భావజాలం ఉన్నటువంటి పాకిస్తానీ పంజాబీ సున్నీ ఎలీట్ వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు. మరి ఇది ఎక్కడొస్తుంది, ఎలా కొడతారు, ఏం జరుగుతుంది అని చెప్పడం చాలా కష్టం. కొంతమంది వాళ్ళ స్టేట్మెంట్స్ మనం ఏం చూసామంటే, మేము సివిలియన్స్ని టార్గెట్ చేయము పాకిస్తాన్ లాగా, వాళ్ళు 23 నుంచి 25 మంది దాకా మా వాళ్ళని చంపారు, 16 మంది ఒక కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు చనిపోయారు, వీళ్ళందరూ కూడాను సివిలియన్స్ని చంపారు. ఫోటోలు రిలీజ్ చేశారు, చిన్న పిల్లలు చనిపోయినటువంటి ఫోటోస్ అన్ని రిలీజ్ చేశారు వాళ్ళు. మేము అటువంటి పని చేయము. ఈ ఆసురీ శక్తి ఎవరైతే పాకిస్తాన్లో ఈ శక్తి ఉన్నదో, ఆర్మీ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్, వాళ్లకు నష్టం కలిగించేలాగా మేము టార్గెట్ చేసి తీరుతాము అని చెప్పి వాళ్ళ తాలిబాన్ అధికారి ఒక అతను వీడియో ఈరోజు బయటకు వచ్చింది. అతని ఆఫ్ఘాన్ న్యూస్లోనే అతను చెప్పాడు అతను. కాబట్టి ఇది బహుశా మనం గెస్ చేయొచ్చు, మోస్ట్ లైక్లీ అది పాకిస్తానీ పంజాబ్లో జరిగేటువంటి ఆ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లాహోర్లో కానీ ఇస్లామాబాద్లో కానీ జరిగితేనే వీళ్ళకి తెలిసి వస్తుంది. దాంట్లో కూడా హై వాల్యూ టార్గెట్స్ని ఎక్కడో వీళ్ళు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు చేస్తారు? కోర్స్ ఇప్పుడు పాకిస్తానీ ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కదా, వెంటనే రెడీగా ఉంటారు. కాబట్టి బహుశా దాన్ని అక్కడ వీళ్ళు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అక్కడ కాకుండా ఇంకెక్కడో టార్గెట్ చేసి కొట్టచ్చు. టీటీపీ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ యాక్టివేట్ అయ్యి కొంత చేయొచ్చు. కాబట్టి ఏ యాంగిల్లో వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడానికి చెప్పడం చాలా కష్టం. కానీ ఒక విషయం మాత్రం చాలా క్లియర్, ప్రతీకారం తీరుతారు. ఆఫ్ఘాన్ చరిత్రలో వాళ్ళు ఎవరిని కూడా క్షమించలేదు. ఇందాక నేను చెప్పాను కదా, వాచ్ మీ దగ్గర ఉండొచ్చు, సమయం మా దగ్గర ఉంది అన్నారు. అటువంటి భావజాలం ఉన్న వాళ్ళని వీళ్ళు ఎలా ఓడించగలరు? పోనీ సైద్ధాంతిక పరంగా ఓడిస్తామన్నా కానీ కూడా వీళ్ళకంటే ఎక్కువ ఇస్లాం వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళ ఇస్లాం ముందులో వీళ్ళ ఇస్లాం కంటి తోడిపోయి, వీళ్ళు రోజు క్యాంటన్మెంట్స్లో మందు తాగుతారు, వీళ్ళు క్లీన్ షేవను, అసిమునీర్ గడ్డం కూడా లేదు. సో అటువంటి ఇస్లాంకి వాళ్ళ ఇస్లాంకి అక్కడ కూడా వీళ్ళు నిలవలేరు.
సో ఏ విధంగా వీళ్ళు నిలవగలరు? వీళ్ళకు మిలిటరీ సుపీరియారిటీ ఉంది, వీళ్ళ దగ్గర అస్త్రాలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర ఆ ఇస్లామిక్ ఆలోచన, వాళ్ళకు ఆఫ్ఘనీలో ఉన్నటువంటి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి బానిసలు అవ్వకూడదు అన్నటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో దానిని వీళ్ళు ఆపలేరు కదా. కాబట్టి ఏదో మేజర్గా జరిగి తీరుతుంది పాకిస్తాన్కి. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఆఫ్ఘాన్ తాలిబాన్ నేతలు ఏమంటున్నారంటే పాకిస్తాన్ అన్న దేశం ఇంకా ముందు ఇలా ఉండదు అని వార్నింగ్ ఇచ్చారు. సో మరి ఇది ఏమవుతుందో మనకు తెలియదు. ఇప్పుడే చాలా ప్రాంతాలు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నటువంటి చాలా డిస్ట్రిక్ట్స్ అవన్నీ కూడాను పాక్ అధీనంలో లేవు. టెక్నికల్గా వాళ్ళ కాన్స్టిట్యూషన్లో వాళ్ళ మ్యాప్లో చూపించుకుంటున్నారు, కానీ ప్రభుత్వానికి ఎవరో అక్కడ ప్రభుత్వం పనిచేయదు. ట్యాక్స్లన్నీ కూడాను తాలిబాన్ కట్టుకుంటారు వాళ్ళు, ప్రభుత్వానికి ఇవ్వరు వాళ్ళు, వీళ్ళ కంట్రోల్లో లేదు. అలాగే బలూచిస్తాన్ చూస్తున్నాం. బలూచిస్తాన్ అసలు వాళ్ళు క్యాంటన్మెంట్ నుంచి బయటికి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎక్కడ వాళ్ళని టార్గెట్ చేస్తారో అర్థం కావట్లేదు, ఎక్కడ ఎత్తుకుపోతారో తెలియదు. క్యాంటన్మెంట్ల మీదనే దాడులు చేస్తున్నారు, రోజులు వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని చంపుతున్నారు. ఇంకా మొన్న రీసెంట్గా ఒక నెల క్రితం ఆల్మోస్ట్ 14-15 ఊర్లని వీళ్ళు కబ్జా చేసుకున్నారు బలూచీలు. కాబట్టి ఈ క్రమేపీ పాకిస్తాన్ వాళ్ళ దేశంలో చాలా ప్రాంతాలని వాళ్ళ అధీనం నుంచి చేయి జారిపోతుంది, వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. మరి దాని యొక్క స్పీడ్ పెంచి ఈరోజు పంజాబ్ దాకా తీసుకొస్తారా వాళ్ళు, లేదా పంజాబ్ నుంచి వీళ్ళు బయటికి వెళ్ళలేకుండా వీళ్ళు పంజాబ్లోనే మేజర్గా వాళ్ళని కట్టిపడేసేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయో చూడాలి. ప్రతీకారం మాత్రం తీరుతారు, డెఫినెట్గా జరిగి తీరుతుంది. అయితే ఇప్పుడు ఫైనల్గా ఆఫ్ఘనిస్తాన్లో జరిగినటువంటి దాడికి మన దేశంలో బస్ట్ అయినటువంటి ఈ టెర్రర్ మాడ్యూల్కి ఈ రెండు ఉదంతాలకి ఏమైనా కనెక్షన్ ఉండే అవకాశం ఉందా, లేకపోతే రెండు వేరువేరుగా చూడాల్సి ఉందా? ఎప్పుడు వేరువేరుగా చూడడానికి మనం చూడలేము. రెండిటికి కామనాలిటీ ఏంటంటే కనుక తన మీద ఉన్నటువంటి విపత్కరమైన పరిస్థితి, పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితులను ఎక్స్టర్నలైజ్ చేసేటువంటి బాహ్య శత్రువుని వెతుక్కునేటువంటి ప్రయత్నం అసీం మునీర్ చేస్తున్నాడు. అదే మన స్పోక్స్ పర్సన్ కూడా అదే చెప్పారు. భారతదేశం యొక్క అఫీషియల్ స్టేట్మెంట్ కూడా అంతర్గతమైన పరిస్థితుల్ని చక్కబెట్టుకోలేనటువంటి పాకిస్తాన్ బాహ్య శత్రువు మీద విరుచుకుపడుతున్నారు వీళ్ళు టాపిక్ డైవర్ట్ చేయడానికి అని చెప్పేసి మనం కూడా చాలా స్పష్టంగా చెప్పాము. దీన్ని ఖండించాం, మనం అక్కడ వెళ్ళి కొట్టడం అనేది మనం ఖండించాం మనం. సో అందుకని రేపటి రోజు ఇంకా అసీం మునీర్ మీదే ఒత్తిడి పెరిగి ఆ దేశం ఇంకా క్షీణదశకు వెళ్ళి అతలాకుతలమైనప్పుడు వాళ్ళు కాపాడుకోవడానికి అవసరం అని చెప్పి భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేయక తప్పట్లేదు. వాళ్ళు ఇందాక నేను చెప్పాను కదా, భారతదేశంతో యుద్ధం చేసినా కానీ కూడా వారం కంటే ఎక్కువ యుద్ధం ఉండదు. ఏదో విధంగా ఏదో శక్తి వచ్చి ఆపేస్తారు. సౌదీ అరేబియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఎవరో ఒకరు వచ్చి ఆపేస్తారు, చైనా ఎవరో ఒకరు వచ్చి ఆపేస్తారు యుద్ధాన్ని. వారం రోజులకు సరిపడిన యుద్ధ సామాగ్రి మాత్రమే ఉంది వాళ్ళ దగ్గర. ఈ లోపు ఎంత డ్యామేజ్ చేయగలిగితే అంత డ్యామేజ్ చేయాలనేది పాకిస్తాన్. కరెక్ట్. అప్పుడు బెదిరించడం, భారతదేశం అది చేస్తాం అనడం, ఇంతలో మన దేశంలో ఉన్నటువంటి కొన్ని స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేయడం, ఇటువంటివేవో జరుగుతాయి. కాబట్టి పాకిస్తాన్ అన్న దేశము వాళ్ళకు అంతర్గతంగా పరిస్థితులు చాలా క్షీణించినాయంటే వాళ్ళ నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏదో విధమైనటువంటి ఇబ్బంది వచ్చి తీరుతుంది. భారతదేశాన్ని చేసే దమ్మును ధైర్యము ఈరోజు లేదు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ మీద పడ్డారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకంటే ఎక్కువ ఎన్నో యుద్ధాలు చూసి రాట తెలియనటువంటి పఠాన్లు వాళ్ళెందుకు ఊరుకుంటారు. కాబట్టి అటు ఇటు రెండు సైడ్ నుంచి కూడా పాకిస్తాన్కి చావు చంపదెబ్బలు పడి తీరుతాయి, గ్యారంటీ. సో ఈ దాడి చేయడం ద్వారా పాకిస్తాన్ తన సమాధిని తానే తవ్వుకుంటున్నట్టుగానే మనం భావించాలి. ఎనీవే చూద్దాం ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు గారు. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మీరు కామెంట్స్ ద్వారా తెలియచేయవచ్చు. అలాగే మా ఛానల్ నుంచి లేదా ఈ అన్ఫిల్టర్డ్ కార్యక్రమం నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. వందే మాతరం, భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.